హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదట అతన్ని పనికిరాని విధవగా పిలిచి తిడుతూ శాపనార్థాలు పెట్టినది తండ్రి. 7వ తరగతిలో అత్యవసర మార్కులు వచ్చినందుకు, క్లాసు నోటు పుస్తకాలలో పెన్సిల్తో బొమ్మలు వేస్తున్నందుకు, ఆ పైన 3 ఏళ్లకి 10వ తరగతిలో వచ్చిన సెకండ్ క్లాస్ దేనికీ పనికిరాదు కాబట్టి, ఇంట్లో ఉన్న మరో బంధువు ముందే తండ్రి పనికిరాని వెధవని మళ్ళీ తిట్టాడు. ఆ బంధువు తండ్రికి వంత పాడాడు. ఆ వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్లో చేరకముందే గుంటూరులో ఐఐటీ కోచింగ్లో చేర్పించారు. 10 మందితో కలిసి ఒకే రూమ్లో ఉంటూ చదువుకోవడం, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో అర్థం కాని ఫార్ములాలు, లెక్కల్లో బుర్ర తినేసే ఈక్వేషన్లు. ఐఐటీలో పెడదామని చూశాడు తండ్రి. కానీ అది పని చేయలేదు. ఎలానో వైజాగ్లో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు వచ్చింది. తల్లి మాట ఏనాడు ఎలానూ పనిచేయదు ఇంట్లో. ఆవిడకి మొగుడు ఎంత చెప్తే అంత. పెళ్ళైన 3 ఏళ్లకే ఎంత నోరు మూసుకొని పడి ఉంటే అంత చల్లగా తన కాపురం సాగుతుందని ఆవిడ అర్థం చేసుకుంది. వైజాగ్ వెళ్తున్నందుకు తండ్రి లోపల ఏమనుకున్నాడో లేదో కానీ, తల్లి పైకి ఏమీ అనకపోయినా లోపల ఏదో కాస్త బాధపడ్డట్టే కనిపించింది. ఈ వైజాగ్ ప్రయాణానికి అందరికన్నా సంతోషపడినవాడు అతనే. ఇంజనీరింగ్లో చేరుతున్నందుకు కాదు. ఇక ఈ రోజువారీ పనికిరాని వెధవ పిలుపులు వినక్కర్లేదు. ఉన్న ఊర్లో తమ పేటలో అతనో హీరో అయ్యాడు ఇంజనీరింగ్లో చేరినందుకు. కానీ ఇంట్లో ఐఐటీ సీట్ తెచ్చుకోలేని పనికిరాని వెధవగానే మిగిలిపోయాడు. ఇన్నాళ్లకి ఇచ్చి ఇంజనీరింగ్ చదువు అని పురిపెట్టి ఎక్కించారు తప్ప, ఇది అతనికి నచ్చిందా లేదా అని ఎవరూ అడగలేదు. ఇష్టం లేని చదువు చదువుతూ అదే తనకి మంచిది అనుకుంటూ, ఇష్టమైన బొమ్మలు వేయడం ఓ పక్క ప్రాక్టీస్ చేస్తూ ఎలానో ఇంజనీరింగ్ అయ్యాడు. బొమ్మలు బాగా వేయడం నేర్చుకొని ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పనిచేయాలని అనుకున్నాడు. కానీ తండ్రి పడనీలేదు. ఇంజనీరింగ్ అయ్యాక అందరూ వెళ్తున్నారు కదా అని అదే దారిలో తాను కూడా ఓ రాయి వేసి ఎలానో ఎంఎస్ కోసం అమెరికా చేరుకున్నాడు. మరో 5 ఏళ్లకి అక్కడ చదువైపోయి వీసాల కసరత్తులు చేసి ఒక ఉద్యోగం అంటూ వచ్చాక దేశం వెళ్ళి తండ్రి చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బహుశా కొత్త జీవితం బాగుంటుందనుకున్నాడు. మానవ సంబంధాలు ఎప్పటికీ స్వార్థంతో కూడుకున్నవని తెలియలేదు. ఆవిడ గారికి అమెరికా వచ్చిన 6 వారాలలోనే తెలిసిపోయింది మొగుణ్ణి ఎలా ఆడించాలో. ఆవిడ అత్తారింట్లో ఉన్న 2 వారాల్లో చూచాయిగా విన్నదే తన మొగుడు దేనికీ పనికిరాని వెధవ. నిత్యం రుసరుసలాడే మామగారు చెప్పినట్టు ఈ వెధవకి పెళ్లి ఎక్కడ రిజిస్టర్ చేయించాలో, రెవెన్యూ స్టాంప్ ఎక్కడ కొనాలో కూడా తెలియదు. కూరల మార్కెట్లో వంకాయలు, బెండకాయలు కూడా ఏరలేడు. మరికొన్నాళ్లకి అతని అవసరం వచ్చింది అందరికీ. అతనే ఇంటికి పెద్ద కాబట్టి. చెల్లిళ్ళ పెళ్ళిళ్ళు, బావగార్ల రిక్వెస్ట్, డిమాండ్లు, తండ్రి కొత్తగా నేర్చుకున్న ఇన్వెస్ట్మెంట్ హాబీకి కావలసిన డబ్బులు. అతనేమీ తనకంటూ మిగుల్చుకోలేదు. ఈ లోపల అతనికి 2 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళు పెరిగే రోజుల నుంచే అమ్మ నోట్లోంచి నిరంతరం వచ్చే వినే పదం, మీ నాన్న ఒక దద్దమ్మ, వంట చేయడం కూడా రాదు. డబ్బులు ఎప్పుడూ లేవు అని చెప్పడమే తప్ప ఏదో రకంగా రెండో సంపాదన చూసుకుందామని లేదు. పిల్లలకు కనీసం ఖరీదైన బట్టలైనా కొనలేడు. ఉన్నది ఒకటే డొక్కు టొయోటా కారు. ఇన్నేళ్లలో ఒకసారి కూడా తల్లి, తండ్రి, అత్తామామల్ని ఎవర్ని కూడా చూడ్డానికి అమెరికా తీసుకురాలేదు. పురుళ్ళకి కానీ మరో దానికి కానీ. వాళ్ళని తీసుకురావాలంటే ఖర్చులవుతాయని, ఆ అప్పులు తాను కట్టుకోలేనని అతను చెప్పాక కూడా ఈ సాధింపు తప్పలేదు. కానీ అతను చేతకాని దద్దమ్మ అనేది ప్రస్ఫుటంగా అందరికీ తెలిసింది. ఏళ్లు గడిచాక ఎవరి కుటుంబాలతో వారున్నారు. అత్తగారి వైపు కూడా అతను ఏదో చేయగలిగిన సహాయం చేశాడు. తల్లి, తండ్రి 2 ఏళ్ల క్రితమే పోయినప్పుడు వాళ్ళ చివరి కర్మలు చేసి వచ్చాక అతనికి మరోసారి దేశం వెళ్ళే పని లేదని స్పష్టమైంది. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎవరో పిలిచారు వాళ్ళమ్మాయి బర్త్డే పార్టీకి రమ్మని. అతనికి వెళ్ళాలని లేక
మీరు వెళ్ళిరండన్నాడు భార్యా పిల్లలను. జీవితంలో ఒక సరదా లేదు, ఉత్త దద్దమ్మ అంటూ ఆవిడ దెప్పింది. ఇప్పుడు ఈ పిల్లలను తను డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్ళాల్సి వచ్చేసరికి, అబ్బా డాడీ యు ఆర్ యూజ్లెస్ అన్నారు 9-10 ఏళ్ల కూతుళ్ళిద్దరూ. మొదటిసారి వాళ్ళకి తెలిసినట్టుంది తండ్రి ఎవరో. వాళ్ళు వెళ్ళాక సోఫాలో జారుపడి కళ్ళు మూసుకున్నాడు. వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసరికి రాత్రి 8 దాటుతుంది. పనికిరాని వెధవ, దద్దమ్మ, ఇప్పుడు యూజ్లెస్. ఇదే పదం అతను మొదట విన్నది తండ్రి నోట, తర్వాత భార్య నోట, ఆ పైన అనేక మంది నోట. ఇప్పుడు పిల్లలు అదే అంటున్నారు. నోరు, భాష, రంగు, రూపు మారాయి, కానీ పదం అదే, అర్థం అదే. నీరసంగా నవ్వుకున్నాడు. తాను పుట్టడమే ఒక తప్పు. తల్లి, తండ్రి ఒక రాత్రి సుఖం కోరుకున్నప్పుడు అది తాను పుట్టడానికి కారణం కావడం తన తప్పు. తనకి బొమ్మలు వేసుకోవడం ఇష్టమైతే తప్పు. ఐఐటీలో సీటు రాకపోవడం తప్పు. వైజాగ్లో పనికిరాని చదువు తప్పే. తల్లిదండ్రులకు వాళ్ళు పోయేదాకా డబ్బు సహాయం చేసినా అమెరికా తీసుకురాలేకపోవడం తన చేతికానితనం. అందరికీ కావలసినంత డబ్బు తన దగ్గర లేకపోవడం తన పనికిరానితనం. చెల్లెళ్ళకి, బావగార్లకి సహాయం చేసినా అత్తగారికి, మామగారికి తగినంత సహాయం చెయ్యలేనందుకు తానో దద్దమ్మ. అందరూ అమెరికా కొడుకుల్లా మూన్ లైటింగ్ చేసి ఇండియాలో అపార్ట్మెంట్లు కొనలేనందుకు తండ్రికి చివరిదాకా తనొక పనికిరాని వెధవే. కనీసం ఎవరింటికైనా వెళ్తే హలో హలో అనడం తప్ప రాజకీయాలు, సినిమాలు, కథలో, కాకరకాయలో ఏదీ తాను మాట్లాడలేడు. అందరూ గలగలా మాట్లాడుతుంటే కళ్ళు, చెవులు అప్పగించడమే తనకు చేతనవును. అక్కడికి మిగతా అమ్మలక్కలు అన్నారుట కూడా ఈవిడతో, మీ ఆయన నోరు మెదపడే అని. ఈవిడ తర్వాత చెప్పింది, మరింత దద్దమ్మ అనుకోలేదు, మీరింత దద్దమ్మ అనుకోలేదు అని జోడిస్తూ. నిజమే కదా, తానెవరికీ ఎందుకూ పనికిరాడు. కీ ఇచ్చే బొమ్మలాగా ఆడగలడు. ఆ బొమ్మలో స్ప్రింగ్ కానీ పాడైతే, లేదా దాంట్లో బ్యాటరీలు వేసేవారు లేకపోతే తాను నిజంగానే పనికిరానివాడే. తనకి ఉన్న ఒకే ఒక్క భరోసా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో తీసుకున్న $1 మిలియన్ జీవిత బీమా. ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే అనే సామెత ఉంది. కానీ తనలాంటి మనుషులకి చస్తేనే విలువ ఎక్కువ బతికి ఉన్నప్పటికన్నా. చూచాయిగా ఏదో అర్థమైనట్టున్నప్పుడు చిన్నగా కునుకు. సాయంత్రం 5ంటికి మెలకువ వచ్చింది. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని ఫ్రెషప్ అయ్యాక ఎయిర్ బ్యాగ్లో ఒక 2 జతల బట్టలు, పాస్పోర్ట్, ఉన్న వాటిలో తన బ్యాంక్ క్రెడిట్ కార్డ్, గ్రీన్ కార్డ్, సెల్ ఫోన్, ఇంట్లో ఎమర్జెన్సీకి దాచిపెట్టిన 600 క్యాష్ పట్టుకొని బయటకి వచ్చాడు. తలుపు జాగ్రత్తగా లాక్ చేసి ఊబర్కి ఫోన్ చేశాడు ఎయిర్పోర్ట్ కని. అదొచ్చే లోపన ఫోన్ లొకేషన్, షేర్ లొకేషన్ అన్నీ క్యాన్సిల్ చేసి భార్య ఫోన్ బ్లాక్ చేశాడు. మిగిలినది వాట్సాప్. దానితో పాటు ఫోన్లో ఉన్న పేమెంట్ కార్డులు అవి డిలీట్ చేశాడు. ఊబర్ టాక్సీ బయలుదేరాక మిగతా ఫోన్ మొత్తం క్లీన్ చేసి డ్రైవర్తో ఎయిర్పోర్ట్కి కాదు, గ్రేహౌండ్ బస్ స్టేషన్కి పోవాలని చెప్పాడు. ఊబర్ డ్రైవర్కు క్యాష్ ఇచ్చాక ఉన్న ఊరి నుండి డెట్రాయిట్కి బస్సు పట్టుకున్నాడు. 8 గంటల ప్రయాణం. ఫోన్లో ఉన్న తన ఆఫీస్ మేనేజర్ నెంబర్కి మెసేజ్ పెడదామా అని ఒక క్షణం ఆలోచించాడు. కానీ అది అనవసరం. వాళ్ళెలాగా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసి సిమ్ కార్డ్ తీసి ట్రాష్లో పడేశాడు. 8ంటికి ఇంటికొచ్చిన అమ్మగారికి, పిల్లలకి తండ్రి కనపడలేదు. పిల్లలకి పార్టీలో వారికిచ్చిన గిఫ్ట్లు తండ్రికి చూపించాలని ఉంది కానీ ఆయన తమ కూడా రానందుకు మొహం మార్చుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అమ్మగారు, ఈయన ఎక్కడికో నడకకి బయలుదేరి ఉంటాడనుకొని ఒక మెసేజ్ పంపి బట్టలు మార్చుకొని టీవీ చూడ్డంలో నిమగ్నమైంది. ఈవిడ పంపిన మెసేజ్కి సమాధానం రావడం లేదు. వాయిస్ కాల్కి కూడా ఎవరూ ఆన్సర్ చేస్తున్నట్టు లేదు. ఈ చేతకాని దద్దమ్మ ఫోన్ కానీ
పోగొట్టుకున్నాడా? రాత్రి 11ంటికి కూడా దద్దమ్మ ఆచూకీ ఎక్కడా తెలియలేదు. ఇక తెలుసున్న వాళ్ళందరికీ ఫోన్ చేసింది ఆవిడ. మర్నాటి దాకా చూసి పోలీస్ రిపోర్ట్ ఇవ్వొచ్చని అందరూ సలహా ఇచ్చాక ఆవిడ ఇంట్లో, గరాజ్లో, బయట యార్డ్లో మరోసారి చూసి మొగుడు ఎక్కడా లేడని నిర్ధారించుకున్నాక నిద్రకి ఉపక్రమించింది. మనసులో కొంచెం భయపడినా డెట్రాయిట్లో బస్సు దిగిన అతను ఏటీఎం దగ్గరికెళ్ళి 5,000 క్యాష్ తీశాడు. దాంతో ఇండియాకి టికెట్ కొనుక్కొని విమానం ఎక్కే సమయానికి అమ్మగారు తన స్నేహితులతో వెళ్ళి పోలీసులతో మాట్లాడుతోంది ఈయన కనిపించకపోవడం గురించి. 2 రోజులు పోయాక తెలిసింది ఈయన క్రెడిట్ కార్డు డెట్రాయిట్లో వాడబడిందని. ఎయిర్లైన్స్ రికార్డుల ప్రకారం ఈయన ఢిల్లీ, ఇండియా వెళ్ళాడు. అలా పోలీసులు చెప్పాక మనసు కుదుటపడింది. ఏదో ఎమర్జెన్సీ వల్ల వెళ్ళాడేమో, ఎలాగా 2 వారాల్లో వచ్చేస్తాడని. ఇది ఇంకా తమ పరిధిలోకి రాదు కనుక అమెరికా పోలీసులు కేసు క్లోజ్ చేసి చేతులు దులుపుకున్నారు. మరో 3 రోజులకి ఆమెకు తెలిసిన విషయం, అతను ఇండియా వెళ్ళినట్టు అక్కడ ఎవరికీ తెలియదట. చెల్లెళ్ళకి కానీ బావలకి కానీ ఎవరికీ చెప్పలేదు. ఢిల్లీలో తమకు తెలిసిన వారెవరూ లేరు. ఎందుకెళ్ళాడో తెలియదు. చెల్లెళ్ళు తమ వదిన చెప్పినట్టు అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. 2 వారాలు గడిచేసరికి అమ్మగారికి కంగారెక్కువై ఇండియాకు వచ్చింది పిల్లలతో. బిలియన్కు పైబడి ఉన్న జనాభాలో ఒక ఇండియన్ని పట్టుకోవడం అంత సులభం కాదని, దానికి టైం పడుతుందని పోలీసులు నచ్చచెప్పాక పిల్లలు, ఆవిడ ఓ రోజు ఏడిచారు. అప్పుడు తెలిసి వచ్చిన జీవిత సత్యం ఏమిటంటే ఆవిడ, పిల్లలు అమెరికా వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడ ఉండలేరు. ఉన్నా ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎవరున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలా అమ్మగారు పిల్లలతో అమెరికా వచ్చేసింది. మరో నెలకి లాయర్ని పట్టుకొని సంప్రదిస్తే ఆయన చెప్పాడు, ఎలాగో ఒకలాగా ఓ సర్టిఫికెట్ సంపాదిస్తే అవును ఆయన పోయినట్టే. తాను ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించగలడు. నయానో భయానో కొంచెం బెదురు, వణుకు పుట్టుకొచ్చాయి ఆవిడకు. మరో నెల చూసి స్నేహితులనబడే వారందరూ చెప్పాక మరోసారి ఇండియా వచ్చి కొంత ఖర్చు పెట్టి ఓ సర్టిఫికెట్ సంపాదించింది తమ్ముళ్ళ సహాయంతో. దాంతో అమెరికన్ లాయర్ కథ నడిపి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించాడు. అదే సర్టిఫికెట్ చూసి తమ ఆఫీస్లో మనిషి పోయినందుకు అమెరికన్ కంపెనీ విచారించి మరికొంత డబ్బు ఇచ్చింది. అమ్మగారు, పిల్లలు అలా సెటిల్ అయిపోయారు. అమెరికాలో ఉన్నప్పుడు అతను పంపిన డాలర్లు తండ్రికి, తల్లికి బతికున్నంతకాలం బాగానే పనికి వచ్చాయి. చెల్లెళ్ళు, బావగార్లు బాగుపడ్డారని చెప్పుకోవాల్సిందే ఆయన చేసిన సహాయంతో. భార్య, పిల్లలకి కూడా ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు పనికి వచ్చాయి. అమెరికన్ కంపెనీలో ఆయన పనికి వచ్చినట్టే కనుక ఆయన 15 ఏళ్లకు పైన ఒకే చోట పని చేయగలిగాడు. పనికిరాని వెధవగా జీవితం అంతా పిలువపడిన అతను ఢిల్లీలో దిగాక ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. ఎవరైనా అతనిని నోరెత్తనిస్తే కదా ఎప్పుడైనా కనీసం ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడానికి. అయితే అతను పోయిన తర్వాత అవసరార్థం ఆయన డెత్ సర్టిఫికేట్ సృష్టించిన భార్య మాత్రం ఇప్పటికీ నుదిటి మీద బొట్టు పెట్టుకుంటూనే ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.